ఇప్పుడు కొంతమంది ఓకే అక్కడ సిట్టింగ్ జాబ్సే కాకుండా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు ఉంటారు. అది బెడ్ పైన పడుకొని సోఫా పైన పడుకొని చేస్తూ ఉంటే ఇక్కడ నెక్ మజిల్స్ ఎట్లా అవుతాయి? ఇంకా దారుణం అండి. అట్లీస్ట్ ఆఫీస్లో ఉన్న వాళ్ళకి చైర్ టేబుల్ ఉంటుంది, వాళ్ళకి ఇంకా ఆ పాస్చర్ విషయంలో వాళ్ళకి ఒక బ్రేక్ ఒక బౌండరీయే లేదు. వాళ్ళు సోఫాలో కూర్చుంటారు, రిక్లైనర్లో కూర్చుంటారు, డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు, లేకపోతే వెళ్ళి బెడ్ మీద పడుకుంటారు, ఇలా వంగి మరి పనిచేస్తారు. అవన్నీ అన్ని రకాలుగా చాలామంది పేషెంట్స్ని చూసామండి. చూసి వాళ్ళకి రిపీటెడ్గా అడ్వైజ్ ఇచ్చి ఏదో ఒక విధంగా వీళ్ళ మజిల్ స్ట్రెంగ్త్ అసెస్ చేయాలి. ఎలా చేయాలి? కొన్ని బేసిక్ టెస్ట్స్ ఉంటాయి, బట్ దానివల్ల అందరూ చేయలేరు అవి. అండ్ అదేంటంటే ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ని హోల్డ్ చేస్తే ఎంతసేపు హోల్డ్ చేయగలుగుతారు. 30 సెకండ్స్ అంటే ఓకే, ఈ మజిల్ ఎండ్యూరెన్స్ 30 సెకండ్స్ అని మేము రాసుకుంటాం అంతే. బట్ అదే ఇందులో అయితే ఏంటంటే మనం చేయగానే మనకు ఒక రిపోర్ట్ వస్తుంది, మన జాతకం వచ్చినట్టు మజిల్ది జాతకం, స్పైన్ మజిల్ జాతకం, స్పైన్ మజిల్ జాతకం వచ్చినట్టు, ఓ ఇవన్నీ మజిల్స్ ఇంత వీక్ ఉన్నాయా. ఇంకా మేము ఈ టెస్ట్ చేసినప్పటి నుంచి కొంతమంది రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకు కూడా డెఫిసిట్స్ ఉండే. ఎందుకంటే వాళ్ళు ఆ పర్టికులర్ మజిల్స్నే ఫోకస్ చేసి చేయరు. వాళ్ళు ఓన్లీ అయితే అప్పర్ బాడీ ఎక్కువ వెయిట్స్ లేపడం కానీ అట్లాంటివి చేస్తారు. అది ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా దానికంటూ ఒక పాస్చర్, ఒక ఫామ్, ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ లోడ్ అనేది చాలా చాలా పారామీటర్స్ ఉంటాయి. అవి కరెక్ట్గా చేస్తూ చేయాలి.